పూరా లోకల్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బోరబండ అల్లపూర్. ఏ టైంకి వచ్చారు? 8 వచ్చారు. ఏ టైం వరకు అయింది దర్శనం? 1 అవర్ అయింది. 1 అవర్లో అయిపోయిందా? ఎలా ఉంది లోపల? బాగుంది. బాగుంది. బాగా జరిగిందా? బాగా జరిగింది. మంచి జరిగింది దర్శనం. ఎలా జరుపుకుంటారమ్మా ఈ ఏకాదశి? ముక్కోటి ఏకాదశి అనేది చాలా ప్రత్యేకం. మామూలుగానేనండి, ఇంట్లో పూజ చేసుకొని గుడికి వచ్చేస్తాం. పూజ చేసుకుని వస్తారు. ప్రతి సంవత్సరం జరుపుకుంటారా? ఈ సంవత్సరం ఎలా జరిగింది? బాగానే ఉంది. బాగా జరిగింది. అసలు అంటే ఈ ముక్కోటి ఏకాదశి ఎందుకు జరుపుకోవాలని అంటారు? ప్రతి గుడికి వెళ్ళాలంటారా? నీకు తెలియదండి. అవన్నీ తెలియదు కానీ దేవుళ్ళు నమ్ముతారు, నమ్మకం ఉంది. మీరు? మేము గచ్చిబౌలి నుంచి వచ్చాము. గచ్చిబౌలి నుంచి వచ్చారు. చిన్న బాబుని తీసుకొని వచ్చారు. చిన్న పాప. ఏ టైంకి వచ్చారమ్మా? మేము 1 అవర్ అవుతుంది వచ్చి. 1 అవర్ అయింది. దర్శనం అయింది? ఇంకా అవ్వలేదు దర్శనం. వెళ్ళాలి. ఎలా జరుపుకుంటారు? మీకు ఎంత భక్తి ఉంటే చిన్న పిల్లల్ని తీసుకుని మరి వస్తారు? ఇయర్లీ 1 టైం కదా వచ్చేది. బాగా జరుపుకుంటారా? బాగా జరుపుకుంటాం. ఇక మీరమ్మా? ఫిల్మ్ నగర్ నుంచి. ఎలా ఉంది ఏకాదశి సంవత్సరం? ఎలా జరుపుకుంటారు? బాగా జరుపుకున్నాం. మంచి దర్శనం అయిందా? ఇంకా లేదు. ఇప్పుడు వెళ్ళాల్సింది. 1 అవర్ అయింది. మేము కూడా వచ్చి 1 అవర్ అయింది. వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నాం. ఎలా జరుపుకుంటారు మీరు ఏకాదశిని? మామూలుగా ఇంట్లో పూజ చేసుకొని వచ్చేస్తాం అంతే. మీరమ్మా? మీరు ఎక్కడి నుంచి? నేను ఇక్కడే అండి, ఫిల్మ్ నగర్. ఏ టైంకి వచ్చారు? నేను ఇప్పుడే వచ్చాను జస్ట్. ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కోటి ఏకాదశి? మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాను. సేమ్ స్పెషల్ దర్శనాలు ఉంటాయి, నార్మల్ దర్శనాలు ఉంటాయి. ఎవ్రీథింగ్ అంతా బాగానే జరుగుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫిబ్రవరిలో శివరాత్రి ముందు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. అప్పుడు కూడా వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటాం. మేము ఇక్కడ వస్తారు కాబట్టి ఈసారి ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఇంకా నేను లోపలికి వెళ్ళలేదు. సో బయట అయితే రష్ ఎక్కువగా ఉంది. అక్కడ రోడ్ పై వరకు ఉంది. ఈసారి చాలా రష్ ఉంది. ఎవ్రీ ఇయర్ పెరుగుతున్న లైక్ ఇయర్స్ చేంజ్ అవుతున్న కొద్దీ లైక్ రద్దీ కూడా పెరుగుతూ ఉంది జనాలది. ఏంటంటే వెహికల్ కి మాత్రం అలౌ చేయలేరు లోపలికి, కాబట్టి మనుషులు అక్కడి వరకు నిల్చున్నారు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. పోలీసులు కూడా చాలా సపోర్టివ్ గానే ఉంటారు. ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటాము. రైస్ తీసుకోరు ఈరోజు. యాక్చువల్లీ ఈరోజు రైస్ అసలు ముట్టరు. అన్నదోషం ఏదో ఉంటుందని అన్నం వండుకోరు కూడాను, తినరు కూడా. సాల్ట్, చాలా మంది సాల్ట్ కూడా తినరు. అంతవరకే తెలుసు నాకు. నార్మల్గా అందరూ బియ్యంతో దీపం చేసి పెడతారు కదా, అది సమర్పించుకుంటాం. పూజ చేసుకొని వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంటాయి? హోమాలు, పూజలు అన్నీ కూడా మోస్ట్లీ మార్నింగ్ అవర్స్లోనే అయిపోతుంది. ఏమంటారు లైక్ అభిషేకం అంతా. దాని తర్వాత నైవేద్యం సమయంలోనే బ్రేక్ ఇస్తారు. మిగతాగా అలంకరణ ఏం చెయ్యరు. ఇంకా నార్మల్ దర్శనానికి వెళ్ళిపోతారు చాలా మంది. ఈవినింగ్ నైట్ బ్రేక్ఫాస్ట్. జాగారం ఏం చేయను, పిల్లలు ఉన్నారు. సో నార్మల్గా పడుకుంటాను. నెక్స్ట్ మార్నింగ్ ఉపవాసం లైక్ వదిలేస్తాను. ఏమనిపిస్తుంది ఏకాదశి జరుపుకోవడం? ఏముంది, ఎవ్రీ ఇయర్ గా ఉన్నట్టే ఉంది. కొంచెం ఈ ఇయర్ కొంచెం స్పెషల్ అనిపిస్తుంది అంతే. థ్యాంక్ యూ. మీరమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చింది? రామ్నగర్. ఏ టైంకి వచ్చారు? మార్నింగ్ 5కి వెళ్ళినాము. ఇంకా మధ్యలో వేరే టెంపుల్స్కి వెళ్ళేసి ఇట్లా వచ్చేసినాం. ఇక్కడ అయిందా దర్శనం? లేదు, ఇంకా కాలేదు. ఓకే, అన్ని టెంపుల్స్ కి వెళ్ళొస్తున్నారు? అవును, ఎక్కడికి వెళ్ళినా చాలా పబ్లిక్ ఉన్నారు ఇవాళ. రష్ ఎక్కువ ఉన్నది. ఏకాదశి కాబట్టి ఇవాళ ఉత్తర ద్వారం నుంచి దర్శనం కాబట్టి కొంచెం రష్. ఎందుకు ఉత్తర ద్వారాన్ని దర్శించుకోవాలని అంటారు? అంటే కోటి దేవుళ్ళని దర్శనం చేసుకున్నట్టు అవుతుంది అని అంటారు కదా, అట్లని అందుకని ఇవాళ దర్శనం చేసుకుంటాం. ఎలా జరుపుకుంటారు మీరు ఏకాదశి? జస్ట్ పూజ చేసుకుంటాం, ఇంట్లో పూజ చేసుకుంటాం, దేవుని దర్శనం చేసుకుంటాం, అంతే అంతే అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకుంటాం. ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం ఏకాదశి జరుపుకోవడం? బాగుంది. బాగుంది కానీ చిన్నపిల్లలకి కొంచెం ఏదన్నా ఏర్పాట్లు చేస్తే బాగుంటుండే. ఇంత లైన్ లో ఉండడము అంతా ఒకే లైన్ లో ఉన్నారు కదా, కొంచెం ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుండే. పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా కొంచెం అని